పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పలు ఫర్టిలైజర్ షాపుల సంయుక్తంగా ఆకస్మిక దాడులు చేశారు వ్యవసాయ శాఖ పోలీసులు. అధికృత డీలర్స్ లైసెన్స్ కలిగిన షాపుల వద్ద మాత్రమే రైతులు విత్తనాలు కొనాలని, కొన్న వాటిని తప్పకుండా డీలర్ నుంచి రసీదు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి చెప్పారు. అలాగే నిషేధించబడ్డ హెచ్డి పత్తి విత్తనాలు ఎట్టి పరిస్థితుల్లో కొనవద్దని రైతులకు సూచించారు. రామగుండం కమిషనర్ ఆదేశాల మేరకు పలు ఫర్టిసైడ్ షాపులపై తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఇక ఎవరైనా ఫేక్ సీడ్స్ అమ్మితే వారిపై చట్టరీత్యా చర్యలు చేపడతామని హెచ్చరించారు. తనిఖీల్లో వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు పాల్గొన్నారు. నేను మరియు మన గౌరవ సిఐ గారు మరియు మా ఎస్ఐ గారు అందరం కలిసి సంయుక్తంగా మన ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకు మొత్తం అన్ని షాపులు సంయుక్తంగా తనిఖీ చేయడం జరుగుతుంది. అధికృత డీలర్ల దగ్గర మరియు బయట కూడా ఎక్కడైనా పెట్టి అమ్ముతూ ఉంటే, వితౌట్ లైసెన్స్ పెట్టి అమ్ముతూ ఉంటే అలాంటి ప్లేసులలో కూడా మనం తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది. ఎవరైనా తప్పిదారిపోయి హెచ్డి కాటన్, ముఖ్యంగా రైతులు అట్రాక్ట్ అయ్యేది మన పెద్దపల్లి మండలంలో వ్యవసాయం, ముఖ్యంగా వరి మరియు పత్తి పంటలు. రెండవ పంట పత్తి పంట పండించబడుతుంది. ఇలాంటి పంట గురించి ఏం చేస్తారంటే, ఎక్కడైతే మనకు కలుపు ఎక్కువ వస్తుందో అందుకని చెప్పేసి హెచ్డి కాటన్ అంటే హెర్బిసైడ్ టాలరెంట్ కాటన్ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ కఠినంగా చట్ట ప్రకారం నిరోధించబడ్డాయి. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా మన అధికృత డీలర్లు కానీ, బయట కానీ, ట్రెస్పాసర్స్ కానీ, ఎవ్వరు కానీ, సామాన్య రైతులు కానీ అక్కడిక్కడి నుంచి తీసుకొచ్చి హెచ్డి కాటన్ అన్నది తీసుకురాకూడదు. అది నిషేధించబడ్డది. అది గిట్ట ఒకవేళ ఎవరైనా అమ్మితే డైరెక్ట్ పీడియాక్స్ అన్నది చట్టరీత్యా చేయబడుతుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులు ఒక అధికృత డీలర్ల దగ్గరికి వచ్చి ఏవైతే లైసెన్స్లో ఉన్నాయో, ఏవైతే వాటి ప్రకారం అన్ని డీటెయిల్స్ ఉన్నాయో, ఇలా లాట్ నంబర్తో సహా వివరాలతో సహా నమోదు చేయబడ్డ ప్యాకెట్లు ఏవైతే ఉంటాయో అలాంటి వాటినే కొనుక్కోవాలని రైతులను కూడా